కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు ఏడాది పాలన మొత్తం మోసమేనని, ప్రజలు నిలువునా మోసం చేసి ఏ ఒక్క పథకమూ అమలు చేయకుండా అన్నీ చేశామని పచ్చాబద్దాలు చెబుతున్నారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నగరంలోని వైసీపీ కార్యాలయంలో జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో రాజకీయాలంటే ఇలా ఉండాలి అన్నట్టుగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి జగన్ అంటే నమ్మకమని ప్రజల చేత నిరూపించుకున్నారని చెప్పారు. చంద్రబాబు ఏడాది పాలనలో మోసం, అశాంతి, అరాచకం, ఆటవిక పాలనలు ప్రజలు చూస్తున్నారని, ఉన్మాద రాజకీయాలు చేసిన బాబును ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై తప్పుడు కేసులు పెడుతూ బెదిరిస్తూ అంతులేని అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తల్లికి వందనం పథకం అమలు చేస్తామని ఆడబడుచుల మోసం చేశారని, ఏడాది గడిచిన తర్వాత ఇప్పుడు ఆ పథకాన్ని అమలు చేసినా గతంలో 87 లక్షల మంది లబ్ధిదారులుంటే వారిలో 20 లక్షల మందిని తొలగించడం బాబు దివాళాకోరుతనానికి నిదర్శనమని అన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కోవిడ్ మహమ్మారి కోరలు చాచిన సమయంలో కూడా ఏ ఒక్కరికి సంక్షేమం ఆపకుండా ప్రతి నెల ఏదో ఒక పథకం రూపంలో ప్రజల ఖాతాల్లో డబ్బు జమ చేశారని గుర్తు చేశారు. ఏడాది పాలనలో చంద్రబాబు అప్పుగా తెచ్చిన 1.50 లక్షల కోట్లను ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. బాబును ముఖ్యమంత్రిని చేసి తప్పు చేశామని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని, ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తూ కొత్త తరహా రాజకీయాలకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ ఏడాది కాలంలో బాబు ప్రజలకు చేసిన మోసాలపై లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలుపై పుస్తకాన్ని ప్రచురించామని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బుక్ విడుదల చేయటం ఈ రోజున జిల్లాలో జరుగుతుంది. అలాగే రేపటి రోజున అన్ని నియోజకవర్గాల్లో ఇదే బుక్ నియోజకవర్గ స్థాయిలో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ మరునాడు మండల స్థాయిలో కూడా ఈ బుక్ రిలీజ్ చేసి ప్రజలకు ప్రతి విషయాన్ని తెలియజేసేందుకే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి దుర్మార్గాలు, అడిగితే ప్రశ్నిస్తే కేసులు పెట్టడాలు, వీటిపైన ప్రతిదీ కూడా ప్రజలకు వివరించేందుకు కార్యకర్తలను సమాయత్తం చేస్తానికి ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల మధ్యకు వెళ్ళి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, దుర్మార్గాలు, అక్రమ కేసులపైన ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజలకు తెలియజేసేందుకు ఒక సమాయత్తం అవుతున్నామని ఈరోజు తెలియజేస్తున్నాను. ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశానుసారం, రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు కూటమి ప్రభుత్వ సంవత్సర పాలనపై ఒక బులెటిన్, ఒక పుస్తకం విడుదల చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ప్రతి జిల్లా కేంద్ర కార్యాలయంలోనూ ఆ పుస్తకం అప్పుడు విడుదల చేయడం జరుగుతుంది. సంవత్సరంలో చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు, ఇచ్చిన హామీ ఏది అమలు పరచకపోవటం, దాని మీద ఒక పుస్తకం విడుదల చేశారు. అలాగే రెడ్ బుల్ పాలనపై జరుగుతున్న అరాచకాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అవని, నాయకుడు అవని వాళ్ళు వేధించటం, వీటన్నిటి మీద జరుగుతున్న అన్యాయాల గురించి రచించిన పుస్తకం ఈరోజు కనీసం ఒక్క హామీ కూడా అమలు పరచకపోవటం, అమలు పరచానన్న గ్యాస్ సిలిండర్లు కూడా 3 గ్యాస్ సిలిండర్లు, 1 గ్యాస్ సిలిండర్ రావటం, మిగిలినవి రాకపోవటం, అలాగే అమ్మఒడి ఈ సంవత్సరంలో ఇవ్వకపోవటం, దాన్ని నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత పోరు చేసిన తర్వాత సంవత్సరం తర్వాత నిన్న దాన్ని విడుదల చేయటం, అది కూడా సక్రమంగా విడుదల చేయకపోవటం, వీటన్నిటిపై మేము మా పార్టీ కేంద్ర కార్యాలయం ఇచ్చిన ఆదేశానుసారం ఇవాళ ఇక్కడ ఈ పుస్తకం విడుదల చేయడం జరుగుతుంది. త్వరలోనే దీనిపై నిరసన కార్యక్రమం కూడా చేయడం. ఈరోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మా జిల్లా అధ్యక్షుడు డిఎన్ఆర్ గారి అధ్యక్షతన బుక్ ఓపెనింగ్ కార్యక్రమం జరుగుతుంది. ఈ బుక్ ఓపెనింగ్ ఏమిటంటే, ఈ పుస్తకంలో ఇంతవరకు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలం, ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, ఆ వాగ్దానాలు ఎంతవరకు అమలు చేశారు, అలాగే కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ఏమేమి అరాచకాలు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని ఎంత ఘోరంగా కేసులు పెట్టి అరెస్టు చేసి జైలు పాలు చేశారు. ఈయనది ప్రతి ఒక్కటి కూడా
సవివరంగా ఈ పుస్తకాల్లో వివరించడం జరిగింది. ఈరోజు ఏలూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజానీకానికి తెలియజేయడం కోసం జగన్ అంటే ఒక నమ్మకం, చంద్రబాబు అంటే మోసం, ఈ కాన్సెప్ట్ తోటి ఈ బుక్ని ఈ రోజున రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనించి వచ్చే రోజుల్లో ప్రభుత్వాన్ని నిలదీయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సంసిద్ధమై ఉంది. మొన్న జరిగిన కార్యక్రమాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా చక్కటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రేపు పొద్దున్న ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టే వరకు కూడా మా పోరాటం ప్రజల తరపున, మాకు ఓటేషన్ లేదు కావాలి, మా ప్రజలకి న్యాయం చేయాలి, ప్రజల తరపున మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కూడా ఈ వాస్తవాలు తెలుసుకుని తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని దీవించాలని, మమ్మల్ని బలపరచాలని చెప్పి కోరుకుంటూ, జగన్ అంటే ఒక నమ్మకం, చంద్రబాబు నాయుడు అంటే ఒక మోసం. థ్యాంక్ యూ.